లెసన్ లాగా, అలాగే మన మాయా బజార్ ఒక లెసన్ లాగా ఉపయోగపడుతుంది. ఇవాళ ఇక్కడ ఎంతమంది యంగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మీరందరూ ఉన్నారు కూడా, మీ అందరూ కూడా అలాంటి సినిమాలు చూడాలి, అలాంటి స్క్రీన్ ప్లే చూడాలి, మీరు నేర్చుకోవాలి. సాధన, శోధన, బోధన ఇవన్నీ చాలా ముఖ్యం మనకి. లేకపోతే ఇండస్ట్రీలో రోజున మిగులుతుంది. ఇప్పుడు ఒక వీర లెవెల్లో మన ఇండస్ట్రీలో ఒక గొప్ప కార్యక్రమం చేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప డైరెక్టర్, ఆత్మీయుడు వీరశంకర్ గారు, మన చలనచిత్ర సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు. వారిని మాట్లాడవలసిందిగా, స్పందించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన సురేష్ నాగపాల్ గారు పిలిస్తే వచ్చాను. యూనిట్ ఇప్పుడు వచ్చే తెలిసింది. ఆ ఫిలిం పేరు కూడా తెలియదు నాకు. మీరు రావాలంటే ఆయన మాట, ఎందుకంటే ఆయన చూసినప్పుడల్లా రాంగ్ ప్లేస్ లో ఉన్నారేమో అనుకుంటాను. ఆయన భాష, ఉచ్చారణ, ఆరిటర్షిప్ అయి చూసి ఆయన పాలిటిక్స్ లో అంటే ఇప్పటికి ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చూసేవాళ్ళు మేము. మా ఇండస్ట్రీకి తరపు నుంచి ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండేవాళ్ళు ఏమనిపిస్తుంది. సో ఆయనకున్న నాలెడ్జ్ కానీ, ఆయన వాడే భాష కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సో ఇక్కడికి వస్తే హరీష్ కొత్త డైరెక్టర్. సో తను టాలెంట్ షోకి ఇచ్చేసిన సినిమా ఇది. అందరూ కొత్త వాళ్ళతోటి చాలా ఎఫర్ట్ చేశాడు. ఈ మధ్యకాలంలో చాలా మేము కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదని నేను కానీ, ప్రసన్న గారు కానీ, రామకృష్ణ కానీ ఎవరు పిలిచినా పరిచయం లేకపోయినా వస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు వెల్కమ్ చెప్పాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. మన ముందుగా జస్ట్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి వస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో ఇలా ఇంతమంది శ్రేయోభిలాషులు, ఉత్సాహవంతులు, సినీ గోయర్స్ ఉన్న సభని ఇదే చూడటం. మీ చప్పట్లు, కేరళతోటి వాళ్ళకి బెస్ట్ విషెస్ ఆల్రెడీ ఇట్లు మీ సినిమాకి చెందుతాయి. సో డెఫినెట్ గా ఒక స్టోరీ, లిరిక్స్ తోటి నిర్మాత లోని నాగప్రసాద్ గారు రావటం నిజంగా ప్రొఫెషనలిజం. ఒక ప్రొడ్యూసర్ కి కథ ఏంటో, లిరిక్స్ ఎలా రాయాలో, ఆ సాహిత్యం మీద ఉన్న పట్టు నిజంగా ఆయన్ని ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ చేస్తుంది. డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళు, అన్ని తెలుసున్న వాళ్ళు, సాహిత్యం మీద పట్టున్న నిర్మాతలు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్ ప్రసాద్ గారు. అలాగే నూతన నటినట్లు అందరూ కూడా, అలాగే ఇప్పుడే చెప్పారు మ్యూజిక్ టీచర్ గా ఆయన ఫస్ట్ ప్రొఫెషనల్ గా రావటం మీరావల్లి గారికి ఆల్ ది బెస్ట్. అలాగే యాదగిరి మొన్నంతలో చాలా బాగా ఫోటోగ్రఫీ చేశారు. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, సారీ నేను అర్జెంట్ గా ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాలి. సో యూనిట్ ఎంటైర్ యూనిట్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక కొత్త నిర్మాణ ఇండస్ట్రీ వస్తే మోసపోతాడు, నష్టపోతాడు అంటారండి. అలా కాకుండా ఒక గాడ్ ఫాదర్ లాంటి నాగబాబు సురేష్ గారు, లేదా బాలరాజు లాంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో పెట్టుకుంటే డెఫినెట్ గా ఒక రూపాయి కూడా నష్టం జరుగుతుంది, ఒక రూపాయి కూడా ఏ విధమైన వేస్టేజ్ ఉంటుంది. అది తెలియక చాలా మంది సొంత తెలివితేటలతో వచ్చి కొత్త సినిమా తీసి నష్టపోయి ఇంటికి పోతున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఏ కొత్త నిర్మాణం వచ్చినప్పుడు ఈ ఇండస్ట్రీలో మీకు తెలిసిన ఒక సీనియర్ ఎవరైనా కొంచెం సలహాదారుడిగా, లేదంటే ఒక బాలరాజు అనేటువంటి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పెట్టుకుంటే మీకు న్యాయం జరుగుతుంది. ఇక ఎంతగా చెప్పినట్టుగా కొత్త నిర్మాత వచ్చిన ఆయన కూడా ఎంతో టేస్ట్ ఉంది కాబట్టి, కథ మీద లేదా లిరిక్స్ మీద కమాండ్ ఉంది కాబట్టి ఆ సినిమా 100% కంట్రోల్ ఉంటుంది. సినిమా డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా సినిమా తీయడానికి దోహదం చేస్తుంది. చాలా మంది నాగబాబు సురేష్ గారు చెప్పినట్టు 3 సినిమాలు ప్రసాద్ గారు ఉన్నాయంటే కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల. ఇలాగా సినిమా తీశారు, చక్కగా 21 గేట్ వేసి మరీ ఆడియో ఫంక్షన్ చేస్తున్నారు, ట్రైలర్ ఫంక్షన్ చేస్తారంటే వాళ్ళు ఒక 90% సక్సెస్ అయినట్టు. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే థియేటర్ దొరకట్లేదు, లేదా ఆలు మొదలు చేస్తారు, ఈ మొదలు చేస్తారు. ఎన్ని అబద్ధం, ఎన్ని క్రాష్ అంటే మీ సినిమాలో దమ్ముంటే, నిజంగా దమ్ముంటే మీకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ చలనచిత్ర నిర్మాత మండలి కోర్సర్ సెక్రటరీగా మా ప్రశాంత్ కుమార్ గారు, నేను, మీ అందరూ ఎంత ఉన్నాం. మీకు ఎన్ని చేస్తాం. అసలు నిన్న సినిమా చేయించామండి, రాజధాని ఎవరి అనే సినిమా 94 థియేటర్లు హైదరాబాద్ లో అదే మన తెలంగాణలో వేశారు. ఒక 60 థియేటర్లు ఆంధ్రప్రదేశ్ చేశారు. అంటే 150 థియేటర్లు ఎక్కడ దొరికినాయండి? అది దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. మీరు
సకాలమైన మార్గంలో వెళ్ళి సకాలమైన డిస్ట్రిబ్యూటర్ని ఎన్నుకుంటే డెఫినెట్గా జరుగుతాయి. ఇప్పుడు నైజాంలో గణేష్ భార్య అని మాకు చాలా మంచి మిత్రుడు, మా సినిమా కూడా చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన మిత్రుడు గణేష్. అతనికి అందరూ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ప్రొడ్యూసర్లు అందరితో పరిచయం ఉంది. అతను డెఫినెట్గా మీ సినిమాని మీరు కోరుకుంటే 100 థియేటర్లు వేసే సమర్థత ఉంది అతనికి. మీరు అక్కడ 50 థియేటర్లు వేసారంటే 50 థియేటర్లు వేసే సమర్థత అతనికి ఉంది. డెఫినెట్గా ఈ సినిమాని 21 తారీఖుని మీరు ముందుకు తీసుకెళ్తే మా గణేష్ భార్య నీరే డిస్ట్రిబ్యూటర్ భార్య అంటే భార్య ఉండదు. ఖచ్చితంగా మీకు అక్కడ సినిమా రిలీజ్ చేసి పెట్టిన సమర్థుడు నేను అతని నిమిత్తం మీకు హామీ ఇస్తాను. మంచి సినిమా ఉంటే మాత్రం మీరు ఇన్ని థియేటర్లు అన్ని థియేటర్లు ఇస్తారు. అసలు థియేటర్ దొరకట్లేదు అనే మాట మాత్రం అబద్ధం. అన్ని థియేటర్లు దొరుకుతున్నాయండి, ఎవరికి ఎన్ని వాళ్ళు దొరుకుతాయి. ఈ మధ్యకాలంలో థియేటర్లో సినిమాలు లేక చాలా థియేటర్లు మూసేశారు. కానీ నిన్న ఆ రాజధాని రోడ్డు అనే సినిమా వచ్చి చాలా థియేటర్లు ఓపెన్ చేశారు. అలాగా ఈ సినిమాతో కూడా మరిన్ని థియేటర్లు ఓపెన్ చేయాలని, ఈ సినిమా డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి ప్రేక్షకుల్లోకి వెళతాది. దానికి సముద్రమైన డిస్ట్రిబ్యూటర్ మా గణేష్ భార్య ఉన్నాడు. అలాగే చక్కగా ఈ ప్రొడక్షన్ ఆర్గనైజ్ చేసిన బాలరాజ్కి, ఇది కనుక గాడ్ ఫాదర్ లో ఉన్న నాగబాబు సురేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక ఈ స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా అత్యంత మహోదరుడు. మీకు చాలా మంది తెలియని వ్యక్తి మా డైరెక్టర్ ఉదయ భాస్కర్ గారు. ఉదయ భాస్కర్ గారు అంటే అపర జ్ఞాని, విజ్ఞాని. ఆయన నిజంగా ఆయన తెలియని విషయం కానీ తెలియని వ్యవహారం ఉండదు. మీరు ఏ సబ్జెక్ట్ గురించి అనర్గంగా చెప్పగలిగిన వ్యక్తి మా డైరెక్టర్ ఉదయ భాస్కర్ గారు. ఆయన కూడా ఉన్నారు. ఈ ఉదయ భాస్కర్ డైరెక్షన్ లో నాగబాబు సురేష్ ఆదివాసీ సినిమా సీరియల్ ఎప్పుడో చేశారు. అటువంటి మంచి సీనియర్ దర్శకులు ఉన్నారు. ఇక మా సోదరు గారు కానివ్వండి, మా గురువు గారు వేల నరసరావు గారు కానివ్వండి, అలాగే మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు, అలాగే సాయి రెడ్డి గారు. ఈ మధ్య కాలంలో ఆయన 11 క్యారెక్టర్లతో జయపూర్ రామారావు సినిమా తీశారు. అది కూడా నెక్స్ట్ మంత్ 12 రిలీజ్ అవుతుంది. ఏ సినిమా ఉన్నా చక్కగా అందరికీ సపోర్ట్ చేసే మనుషులు అందరం చేయగలం. ఈ కొత్త నిర్మాత పాత నిర్మాత లేదు. ఆయన ప్రొడ్యూసర్ గారు అమ్మాయి అంటే ఆయన డబ్బు ఆయన ఖర్చు పెట్టుకుంటాడు, అమ్మాయి ఖర్చు పెడుతున్నాడు. ఆయన హీరో 11 వేషాలు వేసారు. హీరో కాదండి, 11 హీరో. ఆయన నవరాత్రి సినిమాలో ఆయన 9 వేషాలు వేశారు అన్నారు. ఎక్కడో రామారావు 3-4 వేషాలు మాత్రం వేశారు. కానీ ఈ మాత్రం 11 వేషాలు వేసాడు. అటువంటి మంచి టేస్ట్ ఉన్న నిర్మాత దర్శకుడు ఆయన. ఇంతమంది మీ అందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చాం. డెఫినెట్ గా మీకు మా ఇంట్లో ఏ మాత్రం సపోర్ట్ కావాలని చేయడానికి ముందున్నాం. సినిమా కూడా నిజంగా బాగా వచ్చింది. అంటే ట్రైలర్ చూస్తే ఇంట్రెస్ట్ ఉంది. ఈ సినిమాలో హీరో అంటే 6 ప్యాక్ ఉండాలి, లేదా ఇంకోటి ప్యాక్ ఉండాలి లేదు. ఎందుకంటే అమ్మాయి యాంకర్ చెప్పినట్టుగా కంటెంట్ ఉండే హీరోతో సంబంధం లేదు. అందానికి దానికి కూడా సంబంధం లేదు. ఒక కంటెంట్ బాగుంటే మాత్రం జనం ప్యాక్లు చూస్తున్నారు. ఈ మధ్య అలా భగవాన్ అనే సినిమా చూసాం. దాంట్లో ఎవరికి ఒక హీరో లేదు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ కారణం ఏంటంటే కంటెంట్. అలా కంటెంట్ మాత్రం డిఫరెంట్ బాగుంటుంది. అలాగే పక్కన వచ్చే దర్శకులు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారిని కానీ, కెమెరామెన్ గారి కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒక మంచి సినిమా ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఈ సినిమా 20 తారీఖు ప్రేక్షకుల ముందు వస్తుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సపోర్ట్ పూర్తిగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.